పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ డిప్యూటీ ఇన్పుట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వాసు చెప్పండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అరకు నుంచి ఒక 2 గంటల క్రితం బయలుదేరారు. ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఒక ప్రత్యేక ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ కుమారుడికి ఆయన గాయాల నేపథ్యంలో ఆయన మొత్తం గిరిజనులతో మమేకమై గిరిజనులతో ముఖాముఖి అనంతరమే నేను వెళ్తానని పట్టుబట్టి ఆ గిరిజన గ్రామాల గురుడి గిరిజన గ్రామాలలో ప్రజలతో మాట్లాడి అనంతరం కూడా వుడెన్ బ్రిడ్జ్ ని కూడా ప్రారంభించి అంటే షెడ్యూల్ ఉన్న కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి మాత్రమే ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళమని అధికారులు అందరూ రిక్వెస్ట్ చేసిన సార్, లేదు ప్రజలకు మాటిచ్చాను, నేను గిరిజన మాటిచ్చానని వాళ్ళందరూ కలిసి అనంతరమే ఆయన వెళ్ళడం జరిగింది. కాసేపు క్రితమే ఎయిర్పోర్ట్ చేరుకుని ఎయిర్పోర్ట్ లోపల కూడా వెళ్ళడం జరిగింది. హోటాహోటీన హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక ఫ్లైట్ ద్వారా సింగపూర్ కి అధికారులు ఏర్పాట్లు చేశారు. సింగపూర్ లో వాళ్ళ అబ్బాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమాచారం కూడా తెలుసుకుంటున్నారు. ఆయన వాళ్ళ కుమారుడికి కాళ్ళు చేతులు కారిపోవడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి కాస్త ఈ పొగ వెళ్ళిపోవడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంత మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఈ ప్రోగ్రాం ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఆ బాధ ఎక్కడ కనిపించకుండా ఆ గిరిజనులతో మమేకం అనేది జరిగింది. గిరిజన సమస్యలను కూడా అర్థం చేసుకోవడం జరిగింది. గిరిజనులకు కూడా అక్కడ వాటర్ సమస్యలు అని చెప్తే కొంత ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అయితే ప్రమాదం జరిగిన తెలిసినప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోకుండా ఆయన వెళ్ళడం జరిగింది. కేవలం విశాఖకు సంబంధించి జూలో ఏర్పాటు చేసిన సమీక్ష కార్యక్రమాలు మాత్రమే ఆయన రద్దు చేసుకున్నారు. కాసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ కి జాగ్రత్త మరి 1-2 గంటల్లో అయితే హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వాసు.